గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మాటలతో బురిడి కొట్టించేటువంటి తత్వం ఉండేటువంటి రాశి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకి పెళ్లి సంబంధాలు వచ్చేప్పటికి కన్యారాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా చిన్న వయసులో, అంటే తక్కువ ఏజ్లోనే పెళ్లి చేసుకుంటే మంచిది. లేదంటే లేట్ ఏజ్ అంటారు, సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాతనే వీరు పెళ్లి చేసుకునేటువంటి యోచన ఉంటుంది ఒకటి. అయినా కూడా సుఖం లేదురా బాబు జీవితం అనుకునే దానికి అయితే కనుక భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఎందుకు వస్తుందంటే, కన్యారాశి వారికి ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఎక్కువగా ఉంటాయి. ఒకసారి ప్రేమించినా, ఒకసారి లవ్ చేసుకున్నా, ఒకసారి దగ్గరైతే కూడా వారు అంత ఈజీగా దూరం అవ్వరు. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి పెళ్ళి అయిందా అనుకుంటే కొంత ఆశ్చర్య కలిగించేటువంటి విషయం ఏంటంటే, ఈ పెళ్లి కూడా చాలా విచిత్రంగా అవుతుంది. వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా పెళ్ళి అవుతుంది. ఆ పెళ్లి అయిన తర్వాత విడబాటు భారం ఇవ్వడానికి కారణాలు ఏంటంటే కనుక కుజుడు 4, 6 స్థానాల్లో ఉండడం, కుజుడితో పాటు శుక్రుడు కలిసి ఉండడం, అలానే పితృదోషాలు, కాలసర్ప దోషం, నాగదోషాలు లాంటివి ఉండడం, అలాంటి దోషాలు ఉండడం వల్ల, అలాగే రవి భగవానుడు 6, 9 స్థానంలో ఉండడం, శని 2, 4లో ఉండడం వలన గోచార ప్రకారంగా వారికి నడిచేటువంటి శని కానీ, బుధుని కానీ, శుక్రుడు కానీ దశాంత దశలు ఉండడం వల్ల కూడా ఇవన్నీ విడిపోయేదానికైతే ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది వీరికి. అలానే ఎవరైనా మీ భార్య మీద, మీ భర్త మీద కన్ను వేయటం, ఇది కూడా ఒక కారణం విడిపోవడానికి. ఇక కన్ను వేసి మీ సంసారం ఎదగకూడదు, మీ జీవితం బొగ్గుపాలైపోవాలి, మీరు ఎదగడం వల్ల వాళ్ళ వ్యసనాలు, కుళ్ళు, రంది, కుతంత్రాలు వాటితో కొట్టుకుపోయేటువంటి వ్యవహారాలు, పూరితమైనటువంటి విషయాలకి మీ మీద ఏదైనా చెడు ప్రయోగం చేయించడం, ఇవి ఒక కారణం. లేదు అంటే కనుక ఒకరి మీద ఒకరు వ్యత్యాసం, కంఫర్టబిలిటీ కలవకపోవడం, పెద్దవారి ఒక వ్యసనం, వీరి మధ్యన డబ్బు వ్యామోహం రావడంతో వీరికి విడిపోయేదానికి ఉంటుంది. ఇలా అనేక రకాలైన కారణాలు ఉంటాయి. ఈ 4 కారణాల వల్ల విడిపోయినటువంటి భార్యాభర్తలు, కోర్టు వరకు వెళ్ళేటువంటి భార్యాభర్తలు, వీళ్ళకి అవ్వడమే పెళ్లి 2-3 రోజుల క్రితం అవుతుంది, అంతలోనూ విడాకుల అనే విధంగా ఉంటుంది. కాబట్టి ఆశ్చర్య కలిగించేటువంటి విషయాలు. కాబట్టి మరొక మాట ఏంటంటే, వీరికి ఉండేటువంటి అతి ప్రేమ అనుమానంగా కూడా ఉంటుందండి. ఇది కన్యారాశి వారి కాబట్టి ఖచ్చితంగా వాడికి ఉండేటువంటి ప్రేమ కూడా అనుమానం కింద ఉంటుంది. అతి ప్రేమ అనేది అనుమానం, కాబట్టి అది కూడా ఒక కారణం. కాబట్టి ఇన్ని కారణాల వల్ల విడిపోయేటువంటి భార్యాభర్తలు, వీరి వలన సంసారం బొగ్గు పాలవుతుంది, దుర్గతి పాలవుతుంది. కాబట్టి వీరు ఎవరైనా సరే మనసులో మేమిద్దరం కలిసి ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి అనుకుంటే చిన్న పరిహారాలు చెప్తా. లేదు అంటే కనుక సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారిని సంప్రదించండి. అలాగా మన దగ్గర అయితే కొన్ని రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఇది ఆరావళి కాటుక ఉంటుంది. ఈ ఆరావళి కాటుకని ప్రతినిత్యం పిల్లలు, పెద్దలు అందరూ పెట్టుకోవచ్చు. ఆడవారు, మగవారు కూడా పెట్టుకోవచ్చు. కంటికే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి తల మీద, అరికాల్లోనూ, బొడ్డు దగ్గర కూడా పెట్టుకోవచ్చు. మనకున్న దిష్టి దోషాలు, మనమేం చేయించిన చెడు ప్రయోగాలు కొంతమేర ఉపశమనత లభ్యపడుతూ ఉంది. పిల్లలైతే ఎదుగుదల ఉంటుంది. ఇకపోతే మీ భర్త దూరమైనా, భార్య దూరమైనా వారి చేత ఈ సోపు ఒకటి వాడించండి. వారిలో ఏదైనా దూరమైన ముందు సిమ్టమ్స్ కనిపిస్తాయి. కోపం ఎక్కువ రావడం, తినకపోవడం, ఆందోళన, చికాకు, నువ్వంటే నచ్చట్లేదని ఎక్కువ గొడవ పడటం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఈ సోపు వాడించండి. వారి మీద చెడు క్రియ జరిగితే మంచిగా మళ్ళీ మన వైపు వచ్చేలాగా ఉంటుంది. ఇక కొంతమంది ఇల్లు మొత్తం నాశనం అయిపోవాలని చెప్పి ఇంటికి ఎవరు నష్టదిబ్బంది చేపించేస్తారు, చేతబడి చేపిస్తారు. అలాంటి వారికి ఇంట్లో అద్దెలైనా, సొంత ఇల్లైనా సరే ఇదంతా కూడా ముడుపు కట్టుకోండి. ఇవన్నీ మన దగ్గర లభ్యపడతా ఉంటే సరసమైన ధరల్లోనే మీ చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతున్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. లేదంటే కనుక సలహా మేర కూడా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. అలానే ఇవన్నీ కాకుండా చిన్న పరిహారం కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు కన్యారాశి వారు. ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను. ఆ పరిహారం చేయండి. కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలబారిన కళ్ళు ఉండి కళ్ళలో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు. ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే. సమీప దూరంలో గురువుని గరిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి. ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి, 5 బావిల నీళ్ళు అని ఉంటాయి, లేదా 5 చెరువుల్లో నీళ్లు తీసుకురావండి, లేదా 5 బోరుల్లో నీళ్లు. 5 ఇళ్లల్లో కాదు, 5 బోరుల్లో లేదా 5 బావిల్లో, బావి చెరువు అంటారు కదా, అట్లాగా 5 వాటిలో నీళ్లు తీసుకురావాలి.
5 చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి. ఒక దాంట్లో కలుపుకోవాలి. కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు, పన్నీరు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, అలానే ఇంగువ, ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క తమలపాకులు 2 ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి. మిక్సీకి వేసి దాన్ని అంతని కూడా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి. తగినంత తేనె కలపాలి. కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫల చెట్టు లేదా వేప చెట్టు, రావి చెట్టు, ఈ 2 కలగలిపి ఉన్నటువంటి సమయం అక్కడ స్థలం, వాటిలో గురువారం రోజున, శుక్రవారం రోజున సాయం సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదిలో, అభిషేకం అంటే ఆ చెట్టు పాదిలో పోయటం, 3 సార్లు తిరుగుతూ పోయాలి. అలానే ఒక పసుపు కలర్ దారం కానీ, 7 పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్లుకి కట్టాలి. 7 పోగులు 7 సార్లు తిరిగి చుట్టూ కట్టాలి. అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపారాధన చేయాలి. లేదా నిమ్మకాయ తొడిమి ఉంటుంది కదా, అది నిమ్మకాయ తొక్క, అదే వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపారాధన చేయాలి. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేస్తే వారంతో సంబంధం, నక్షత్రంతో, తిథితో సంబంధం లేదు. గురువారం లేదా శుక్రవారం చేయండి. మాసానికి ఒకసారి ఏం చేయండి. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, గురువారం చేస్తే చాలా మంచిది. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేయాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు. ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో, ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఏదైనా అఫైర్స్ ఉన్నాయా, ఏదైనా సమస్య ఉందా, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, లేదా మాట వినట్లేదా, ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకతో, కాజల్తో అయినా రాయండి. మీ భాషలో మీరు రాయండి. రాసి 4 మడతలు వేసి మీకు ఆ ప్రమిది కింద పెట్టండి. ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు మోదుగాకు అని ఉంటుంది. ఆ మోదుగాకు వేయండి. మోదుగాకు పైన ఈ పేపర్ పెట్టండి. ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపారాధన చేయండి. ఇలా 3 వారాలు 3 మాసాలు చేయండి. దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునే దానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం.